ఈరోజు సారీతో మోడల్ ఫ్రాక్ ఏ విధంగా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మోడల్కి నేను క్యాన్వాస్ యూస్ చేస్తున్నాను. ముందుగా క్యాన్వాస్ యొక్క లెంత్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. 2 ఫోల్డింగ్ అనేది తీసుకోవాలి. లూజ్ వచ్చేసి 18 ఇంచెస్, పొడవు వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది వేసుకుని ఎక్సెస్ క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ స్కేల్ ఎంత ఉందో అంత వెడల్పుతో క్రాస్ లైన్స్ అనేది క్యాన్వాస్ మొత్తం డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా క్రాస్ లైన్స్ అనేది స్కేల్ ఎంత ఉందో అంత మొత్తం క్యాన్వాస్ మొత్తం అనేది డ్రా చేసుకోవాలి. ఈ మోడల్ అయితే చాలా బాగుందండి. లుక్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను. ఇలా క్యాన్వాస్ ఆధారంగా మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు క్యాన్వాస్ ఇలా చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకొని మనం ఇప్పుడు ఆ బాక్సెస్ ఉన్నాయి కదా అవి కట్ చేసుకోవాలి. ఒక లైన్ విడిచి ఇంకొక లైన్ బై లైన్ అనేది మనం కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా. చూసారు కదా, ఒక లైన్ వదిలేసి ఇంకొక లైన్ అనేది మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను తెలియడం కోసం. ఇలా మొత్తం అన్నీ అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఇదిగో చూసారు కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ క్యాన్వాస్ అనేది మనం కలిపి యాడ్ చేసుకుంటున్నాము. స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ అనేది చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. అది అతుక్కుంటుంది. ఇప్పుడు మనం సిజర్తో మిడిల్కి అటు ఇటు కట్ చేసుకుని ఆ వెనక అనేది ఫోల్డింగ్ అనేది మనం పెట్టుకోవాలి గమ్తో. వైట్ కలర్ అంతా కూడా మనం ఇలా కట్ చేసుకొని వెనక్కి గమ్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనేది మనం కట్ చేసుకోవాలండి. మనకి గమ్ మారిపోయిన తర్వాత ఇంకో క్లాత్కి అనేది మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా అనేది మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా యాడ్ చేసుకున్నాము.
ఇప్పుడు మనకి పూసలు ఉంటాయి కదా, అవి ఇలా సూది దారంతో అనేది మనం కుట్టుకోవాలి. ఇవి నెక్కి మొత్తం మోడల్ అంతా కూడా మనం ఇలా అనేది మనం కుట్టుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.